ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ పక్క రైతు రాజుగా బతికింది కాంగ్రెస్ హయాంలోనే. అలాంటి రైతన్నలకు అప్పుల భారం తగ్గించబోతోంది మన ప్రజా ప్రభుత్వం. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి మన పాలమూరు రైతులకు అప్పుల నుంచి స్వాతంత్రం ఇప్పించే బాధ్యత తీసుకున్నాడు మన చల్లా వంశీచంద్రెడ్డి. జీఎస్టీ లేని వ్యవసాయంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత తెస్తుంది మన కాంగ్రెస్. మన ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించి కోఆపరేటివ్ సెక్టార్లో పాలమూరు డైరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాడు వంశీచంద్రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150కి పెంచి కూలీల రోజువారీ వేతనం 400కు పెంచుతుంది మన కాంగ్రెస్. కార్మికులకు 25 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తుంది మన హస్తం. రైతు నేస్తం హస్తం గుర్తుకే ఓటేద్దాం, పాలమూరును గెలిపిద్దాం.